అంటే ఆ షూటింగ్ టైంలో భువనగిరి గుట్ట దగ్గర ఏదో ఇన్సిడెంట్ జరిగింది. భయంకరమైన ఇన్సిడెంట్ ఏదో ఉందంట. ఆ ప్లేస్ ఎలా ఉందంటే హ్మ్. చీకటి ఉంది బాగా. తీసే టైంలో అప్పటికే మేడం 7:30, 8 అవుతుంది. లైటింగ్స్ రావడం, పోవడం, రావడం, పోవడం, ఒక రకమైన సౌండ్, నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ ఉన్నాయి అక్కడ. గజ్జల సౌండ్. అన్న ఏమైనా ఇక్కడ ఏమైనా అట్లాంటి సీన్స్కి ఏమైనా గజ్జలు గిజ్జలు అన్న వాడేది ఉందా అంటే, బ్రహ్మాండ మూవీ అంటే ఆ షూటింగ్ టైంలో భువనగిరి గుట్ట దగ్గర ఏదో ఇన్సిడెంట్ జరిగింది. మీకు కాసుల కార్తీక్ గారు డీఓపి అవును. అండ్ రాంబాబు అవును. గారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు భయంకరమైన ఇన్సిడెంట్ ఏదో ఉందంట. అదే. ఏంటి అసలు అది? యాక్చువల్గా మేడం ఆ రోజు ఫస్టే క్లైమేట్ బాగలేదు. ఓకే. మీదేమో అన్ని అంటే మబ్బులు అప్పటికే ఫామ్ అవుతుంది. అంటే మేఘాలు మేఘాలు కమ్ముకుంటున్నాయి. కమ్ముకుంటున్నాయి. మ్మ్. నాకేమో తీసుకెళ్లారు. ఓకే. డిఓపి గారు ఎవరైతే కాసులు కార్తీక్ గారు ఉన్నారో ఆయన నాకేం చెప్పారంటే, లోపల ఎంట్రీ కాగానే ఒక చిన్న షాట్ ఉంటుంది ఆనంద్, అది చేసి మనం వెళ్ళిపోదాం అన్నారు. ఆ ఓకే. రోజు నాకు ఇంకో విషయం ఏంటంటే నేను వేరే మీకు పొదిలికి నేను షూటింగ్కి వెళ్ళాలి. ఆ బస్ నాకు అదొకటి వెయిటింగ్. ఓకే. మీర్పేటలో అక్కడికి వెళ్ళాలి నేను. ఆ, అక్కడ నుంచి అంత దూరం వెళ్ళాలి. ఓకే. ఈ మా మనోళ్ళేమో డైరెక్టర్ గారును మా కాసులు కార్తీక్ గారేమో మీరు అట్లా అన్న చిన్న సీన్ అన్న చేసి వెళ్ళిపోదాం అన్నారు. ఏ టైంలో? డే టైమా? డే టైంలో కాదు, ఈవినింగ్ ఈవినింగ్. 5:30 భువనగిరి గుట్ట. గుట్ట ఎక్కిచ్చారు. తోపలు తీసుకెళ్లారు. 4-5 మెట్లు ఎక్కిన తర్వాత 10 మెట్లు ఎక్కిన తర్వాత షూటింగ్ ఉంటుంది అనుకున్నాం. ఓకే. ఆయన ఎక్కుతూనే ఉన్నాడు, నన్ను తీసుకుపోతూనే ఉన్నాడు. మీరు నమ్మరు, పై లాస్ట్ ఆ గుట్ట చూసారా మీరు? రోడ్డు మీద పోతుంటే మీకు గుట్ట కనిపిస్తుంది. అవునవును. ఆ పై దాకా వెళ్ళి తీసుకెళ్ళిపోయారండి. వాళ్ళకి ఏం షాట్ కావాలో మరి ఏం ఆలోచించారో ఇద్దరు వెళ్తూనే ఉన్నారు, నన్ను తీసుకెళ్తూనే ఉన్నారు. అదేమో Okay. కింద జారుతుంది, వాటరీస్ ఉంది. ఓకే. పైకి పోయే కొద్దీ ఇంత దోమలండి, సైజ్ పెరుగుతుంది. ఈ సైజ్ నుంచి ఈ సైజ్, అసలు కొడితే ఇట్లా దాని కాలు చేతులు అన్నీ ఇలా అవుతున్నాయి. అంత పెద్ద పెద్ద దోమలు ఉన్నాయి. ఓకే. ఏందన్నా ఇదంటే, లేదు ఒక చిన్న షాట్ తీసి వెళ్ళిపోదాం ఆనంద్ అన్నారు. మళ్ళీ ఏమనిపించేమేమో పైకి వెళ్ళిన తర్వాత వద్దులే, ఇంత హైట్లో పైకి ఎక్కేశారు. మొత్తం ఎక్కేసాను. ఎక్కేశాక అనిపించిందా మళ్ళీ వద్దులే అని? మళ్ళీ డిఓపి కార్తీక్ గారికిను మళ్ళీ డైరెక్టర్ గారికి ఏమనిపించిందో మళ్ళీ కొంచెం దిగాం. దిగిన తర్వాత ఒక కొంచెం ఆ ప్లేస్ ఎలా ఉందంటే చీకటి ఉంది బాగా. చిన్న ప్లాట్ఫామ్ టైప్లో, కొండ టైప్లో ఉంది. దాని మీద నా సీన్, నాది హీరోది. కింద నుంచి వీళ్ళు తీస్తున్నారు. తీసే టైంలో అప్పటికే మేడం 7:30, 8 అవుతుంది. చీకటంతా. మేమంతా ఫీల్ చేసాం. లైటింగ్స్ అలాంటివి ఏమి ఉండవేమో. లైటింగ్స్ ఉంది, వీళ్ళు పెట్టారు. ఆ లైటింగ్స్ రావడం పోవడం, ఒక రకమైన సౌండ్, నెగటివ్ ఎనర్జీస్ అన్నీ ఉన్నాయి అక్కడ చుట్టుపక్కల. మాకైతే ప్యాక్ అయిపోయింది. కాదు, బ్రహ్మాండ మూవీ అంటే మీరు ఇందాక ఏదో మిస్టరీ ఉంటుంది అది ఇది అన్నారు కదా, ఎఫెక్ట్స్ అవసరం లేకుండా. ఎఫెక్ట్ లేకుండా అసలు మీరు నమ్మరు, మాకు ఏం అర్థం కావట్లేదు. రకరకాల సౌండ్స్ వస్తున్నాయి. ఓకే. అది కొంచెం నేచరే ఎఫెక్ట్స్ ఇచ్చేసింది. సౌండ్ వస్తే నేను అడిగా కూడా, గజ్జల సౌండ్ అన్న ఏమైనా ఇక్కడ ఏమైనా అట్లాంటి సీన్స్కి ఏమైనా గజ్జలు గిజ్జలు అన్న వాడేది ఉందా అంటే, ఏ గజ్జలు ఎక్కడ తెచ్చాం మేము అన్నాడు. మరి ఈ సౌండ్ ఏదన్నా వస్తున్నాయని అని అడిగిన. వస్తే మీకు వినిపిస్తుందా అన్నారు. మరి చూడండి నాకు చిన్న సౌండ్ వస్తుంది, గజ్జల సౌండ్ వస్తుంది. ఆ లైట్ ఏమో ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. ఆ కొన్ని సామాన్లు తెచ్చిపెట్టారు కింద, ఇది ఉంటుంది కదా ప్రొడక్షన్కి సంబంధించింది. అవి అటు కదులుతాయి, ఇటు కదులుతాయి. నేను అనుకున్నా గాలి కారణం కదులుతామో అనుకున్నా. అది ఎవరో కదిలిచ్చినట్టు, ఆ గజ్జల సౌండ్ వచ్చినట్టు. దేవుడా తొందరగా అయిపోయి నేను ఇక్కడ నుంచి కాదు అసలు మామూలుగా వీక్ గుండె ఏమాత్రం బలహీనంగా ఉన్న గుండె ఆగిపోతుంది. మేడం నాకు దయాలు భూతాలంటే నిజంగా చెప్పాలంటే విలన్ రోల్ చేస్తున్నా నాకు బాగా భయం. ఇవన్నీ ఇంకోటి ఇంగ్లీష్ సినిమాలు చూసి ఇంకా భయపడతా. నైట్ అసలు నేను ఇంగ్లీష్ మూవీస్ చూడను. ఓకే. ఇలాంటి ఎగ్జాసిస్ట్ లాంటి మూవీస్ ఉంటాయి కదా. అంటే ఒకవేళ ఏమైనా భూకంపం వచ్చిందంటారా అక్కడ? భూకంపం ఎందుకు వస్తుంది అంత పెద్ద కొండ మీద? భూకంపం వస్తే తెలిసిపోద్ది. అంత పెద్ద కొండ అది మామూలు కొండ అంటే అన్ని ఊగుతున్నాయి అంటే ఓన్లీ ఆ వస్తువులే ఊగుతున్నాయి, కొండ ముగ్గులే. ఓకే. ఆ వస్తువులు కదులుతున్నాయి, గజ్జల సౌండ్ వస్తున్నాయి, అదే ఏదో రకరకాల సౌండ్స్ వస్తున్నాయి. అంటే ఆ సౌండ్స్ ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. మళ్ళీ అది
నీకు ఇన్స్ట్రుమెంట్లో కొట్టి చెప్పాలి, అలాంటి సౌండ్స్ వస్తున్నాయి. ఓకే. అబ్బో నేను అన్న తొందర కంప్లీట్ చేయండి అన్న, ఇక్కడ అంత విచిత్రంగా ఉందంటే ఏం కాదు ఇవి మామూలే అది ఇది అన్నాడు. అసలు వాళ్ళు- భువనగిరి గుట్టకి పర్మిషన్ కూడా ఇవ్వరు కదా, ఎవరు అసలు మీకు ఎలా వచ్చింది? 25 years నుంచి ఎవరు పోలేదట దాని మీద. మ్మ్. అది ఎప్పుడో లాంగ్ బ్యాక్ కృష్ణ గారు చేశారట. మ్మ్. దాని కృష్ణ గారి తర్వాత నేను ఎక్కడం. అయితే భువనగిరి అంటే, కొండ అబ్బో. గుట్ట కృష్ణ గారి తర్వాత ఎక్కిన ఆ, ఏకైక యాక్టర్ అన్నమాట మీరు. ఆ డిఓపి కార్తిక్ గారికి, కాసులు కార్తిక్ గారికి దండం పెట్టేసిన అన్న, ఓకే. మీరు ఏమైనా చేయండి కానీ మ్మ్. ఇలాంటి ప్లేసెస్లో తీసుకురావద్దన్న. ఏంది మీరు పైకి వెళ్తా ఉంటేనే అప్పటికి చీకటి అయిపోయింది, ఓకే. అసలు ఏం కనబడట్లే మాకు. మా టార్చ్ లైట్లో లైట్ వేసుకొని పోతున్నాము. ఆ మెట్లు దగ్గరనే అంతా విచిత్రంగా ఉంది. అసలు మనం ఇంగ్లీష్ సినిమాలో చూసారా, మనం వెళ్తుంటే సౌండ్ వస్తుంటుంది, అలా పోయేటప్పుడే భయమైంది నాకు, ఓకే. చాలా భయం వేసింది. అలాంటిది వీళ్ళు పైకి తీసుకుపోయి మళ్ళీ కింద దింపి అబ్బా నాన్న నాతో ఎందుకు సీన్ చేశారు అక్కడ? సీన్ చేసాము. మళ్ళా నేను వెళ్ళేటప్పుడు భయంకరమైన వర్షం, మామూలు వర్షం కాదండి. ఇప్పుడు నేను ప్రకృతి. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, మ్మ్. మీర్పేటకి వెళ్ళాలి. నేనన్నా అన్న మీరు ఒక ½ an hour అన్నారు, 4 గంటల నుంచి చేసేస్తున్నారు, ఓకే. ఇప్పుడు నేను ఎలా వెళ్ళడం అంటే "అన్న, అయిపోయింది అన్నారు. ఆ, ఇంకా నాకు లక్ ఎంత బాగుందంటే వర్షం పడినందుకు ఆ బస్ అక్కడ కొంచెం లేట్ అయింది. ఓకే. అది లేట్ అయ్యి రాత్రి 12 o'clock వచ్చింది. ఓకే. నేను వెళ్ళేటప్పటికి రాలేదు ఇంకా బస్సు. ఓ. మళ్ళీ నేను కారులో వెళ్ళి మళ్ళీ ఆ డైరెక్టర్ గారు తెలిసిన మనిషి దగ్గర పెట్టి మ్మ్. మళ్ళీ నేను షూటింగ్కి వెళ్ళి పొదిలిలో రిటర్నింగ్లో మళ్ళీ ఆ ఏరియాలో దిగి మళ్ళీ అన్న తెలిసిన వాళ్ళ ఇంట్లో నుంచి కారు తీసుకొని అప్పుడు నేను ఇంటికి రావడం జరిగింది 4 days తర్వాత. కానీ ఈ ఇన్సిడెంట్ మాత్రం నేను మర్చిపోలేను. నాకు మాత్రం దడ పుట్టింది ఆ సీన్స్, ఆ సౌండ్స్ అవన్నీ మనం వింటుంటాం, సినిమాలలో చూస్తుంటాం, వింటుంటాము, స్టోరీస్లో వింటాం ఇలా జరుగుతుందని. ఆ సీన్ సినిమాలో కానీ- ఉంటుందా? సింపుల్ ఆ ఏరియా అదంతా సినిమాలో అవన్నీ చూస్తామా ఉంటుంది మేము? కానీ జనాలకు తెలియదు కదా, మేము జరిగిన ఆ. ఇన్సిడెంట్ వాళ్ళకేం తెలుసు, నేను మీకు ఓకే. చెప్తున్నాను ఓకే. ఇలా ఓకే. మాకు జరిగిందని. చూస్తాం. ఫస్ట్ హాఫ్ లో వస్తుందా, సెకండ్ హాఫ్ లో వస్తుందా అది ఇది సీన్? మీకు సెకండ్ హాఫ్లోనే వస్తుంది. సెకండ్ హాఫ్ లో Second half వస్తుంది. లోనే వస్తుంది. ఓకే. అక్కడ భువనగిరి experience అయితే గుట్ట నాకు దగ్గర. ఒక నెగటివ్ ఎనర్జీ మాత్రం ఉంది. అంటే మ్మ్. నైట్ కాగానే ఆ ప్రాంతంలో ఎవరు ఉండరు, ఆ ఓకే. కొండల మీద ఎవరు ఉంటారు, మ్మ్. పొద్దు నుంచి వచ్చే ఎవరైతే చూడడానికి వస్తారో వాళ్ళు వెళ్ళిపోతారు కదా, 5 అవును. తర్వాత క్లోజ్, మ్మ్. 5:30 తర్వాత క్లోజ్. ఓకే. ఇంకా ప్రాంతంలో నెగటివ్ ఎనర్జీ డెఫినెట్గా ఉంటుంది. అదే ఓకే. కొంచెం సేపు మాతో ఆడుకుందాం. మరి ఇది అయిపోయిన తర్వాత ఆ రాత్రి తర్వాత మళ్ళీ వెళ్ళారా అసలు ఏముంది అని? మళ్ళీ ఎందుకు వెళ్తాము మళ్ళీ అంటే డే టైమ్ లో ఏమైనా ఇప్పుడు వెళ్ళారా? ఎవరైనా వెళ్తామో కూడా అరే రాత్రి తర్వాత వెళ్ళకండి రా కొండ మీద అంటాం మనం. ఓకే. ఎవరైనా అరే మేము వెళ్తామురా చూస్తామంటే కూడా అసలు రానివారు, మెయిన్గా ఓకే. 6 ఓకే. తర్వాత రానివారు. ఓకే. మా ఊళ్ళో ఎలాగో ఎవరో అడిగి పెద్ద రేంజ్లో హై రేంజ్లో వెళ్ళి పర్మిషన్ తీసుకున్నారు, అసలు పర్మిషనే ఇవ్వరు. అవును. అవును. అసలు చెప్తున్నా కదా, షూటింగ్ కృష్ణ గారు ఎప్పుడో అది పైగా డే టైం కాకుండా నైట్ టైం. నైట్ టైం అది ఎప్పుడో కృష్ణ గారు చేశారట, దాంతో మ్మ్. ఎవరు చేయలేదు షూటింగ్, అది మ్మ్. మనోళ్ళే చేశారు. మ్మ్. అది చేయడం కూడా రాత్రిపూట చేశారు, మళ్ళీ మమ్మల్ని భయపెట్టి. మొత్తానికైతే దాని నుంచి బయటపడ్డాము. ఇక దేవుడికి ఇక మనం- గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా ఆ, ఇలాంటివి. ఇలాంటి వచ్చినప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంతకు ముందు ఏమన్నా వచ్చిందా? లేదు లేదు ఎప్పుడు జరగలేదు నాకు. ఆహా. నాకు జరగలేదు. ఓకే. ఆ టైంలో హనుమాన్ చాలీసా చదువుకున్నా, నాకు హనుమాన్ చాలీసా మొత్తం వస్తుంది. ఓకే. ఇక నాకు హనుమంతుడే కాపాడాడు ఇక హనుమంతుడే. మిమ్మల్ని. జయ హనుమాన్ జ్ఞానగుంజ్ సాగర్ నేను స్టార్ట్ చేసిన కొంచెం సేపటికి కొంచెం కూల్ అయింది. దాని తర్వాత ఓకే. ఇక చేసి బయలుదేరాం. మొత్తానికైతే లాస్ట్లో కూడా ఆ భయంకరమైన వర్షము దాంట్లో కూడా తీశారు మనోళ్ళు. కింది వస్తూ కూడా లాస్ట్ టైం దాకా కూడా నాతోటి వర్క్ చేపించారు. ఇక నేను అస్సలు ఆఖరి వదలలేదన్నమాట. దండం పెట్టేసిన, అన్న మీకు దండం పెడతాను పంపించండి అన్న, నా బస్ మిస్ అవుతుంది అంటే అప్పుడు టకటక చేసేసి పంపించారు. ఓకే. లేకుంటే అసలు ఇంకో 1-2 గంటలు చేసేవాళ్ళే. ఓకే. నేను రిక్వెస్ట్ సో మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట బ్రహ్మాండ మూవీ షూటింగ్ టైం. చాలా చాలా సో చూడాలి నిజంగా బ్రహ్మాండ రిలీజ్ అయిన తర్వాత అదే. సీన్ కోసం ఖచ్చితంగా చూస్తాం. మీరు ఆ కొండకి ఫస్ట్ ఎలాగో మీకు కొండ చూపెట్టినప్పుడే మీకు నవ్వడం స్టార్ట్ చేస్తారు మీరు నా మాటలన్నీ విని. Yes. అంటే నేను ఆనంద్కి ఇక్కడ నిజంగా దయ్యాలు కనిపించిందంటే మీరు నవ్వుతుంటారు. ఇక మీకు నవ్వు వస్తుంది కదా, ఎలాగో దయ్యం ఎవరు కనిపిస్తారు వాడు నవ్వడు, ఎవరికైతే చెప్తారో వాళ్ళు నవ్వుతారు. అవును. నిజంగా మీరు చెప్తుంటే అది ఏదో అంటే మిస్టరీ సీన్ అదే అన్నట్టు అంటున్నాను. అనిపించట్లేదు అదే నాకు. డెఫినెట్ గా మీకు నవ్వు వస్తుంది, మాకేమో అక్కడ మా పరిస్థితి వేరే ఉంటుంది అనుకోండి. అవును. వాటే పెట్టినవి కానీ ఒక సో మంచి ఈ experience. ఇంటర్వ్యూ విన్న వాళ్ళకి కూడా ఆటోమేటిక్ గా ఆ సీన్ రాగానే నవ్వొస్తుంది నవ్వు వస్తుంది, నవ్వు ఖచ్చితంగా. వస్తుంది definitely అంటే గా. ఎప్పుడు ఏంటంటే సినిమా అనగానే వీళ్ళ ఎఫెక్ట్స్తో ఆ డిఓపితో
వాళ్ళ వర్కింగ్ స్టైల్స్తో మొత్తం మార్చేస్తారు అనుకుంటారు. అవును. కానీ ఇక్కడ రియల్గా రియల్గా మాకు జరిగింది మీ ఓన్ జరిగింది. ఎక్స్పీరియన్స్ అవును, అంటే ఎక్స్పీరియన్స్ అయింది. ఖచ్చితంగా అందరూ మీకు ఆసక్తిగా చెప్దామని నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. నాకు నాకు అనిపించి చెప్పాను మీకు. ఎందుకంటే ఓకే. జరిగింది ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం అక్కడ ఓకే. ఫీల్ చేశాను. ఒక నెగిటివ్ ఎనర్జీ ఇలా ఉంటుందా అనేది. ఎందుకంటే ఇప్పుడు గజ్జలు అవన్నీ అనేది మనం ఫస్ట్ నుంచి కూడా వింటా ఉన్నాం, ఇలాంటి సౌండ్స్ వస్తాయని. అవును. అంటే ఒక నెగటివ్ ఎనర్జీగానే చెప్తారు దాని గురించి. అవును. మనం వింటాం కానీ ఇప్పుడు మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎక్స్పీరియన్స్ అని అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను. అది కలకగా ఈ లైట్స్ ఆఫ్ ఆన్ అవ్వడం. నేను అడిగే కూడా ఏమైనా ఆ ప్లగ్ ఏమైనా కరెక్ట్గా పెట్టినావా లేదా, ఎందుకు ఓకే. ఇట్లా అవుతుందంటే అవన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు, ఓకే. కానీ ఆగిపోతుంది. మళ్ళీ వీళ్ళు వెళ్ళి సార్ బాగానే ఉన్నాయన్నా ఏం ప్రాబ్లం లేదా అంటున్నారు, ఆగిపోతేనే ఆఫ్ ఆన్ అవుతున్నాయి. అవి డిస్టర్బ్ చేస్తున్నాయి బాగా. ఓకే. అది కాక కింద మనం అన్ని పెట్టే స్టూల్స్ అవన్నీ ఉంటాయి కదా, ఒకటి మీద ఒకటి, అవి పడిపోతున్నాయి. ఎవరో అక్కడ కదిలిచ్చినట్టు మమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది. ఓకే. ఒక నెగిటివ్ ఎనర్జీ మేము ఫీల్ చేసాం. సూపర్. కొంచెం అసలు. భయపడ్డాం, కానీ ఇంతమంది ఉన్నాం కదా ఏం చేస్తాడు చూద్దాం ఓకే. అనే దాంట్లో మేము కూడా మా వర్క్ కంప్లీట్ చేసి ఎంతమంది వెళ్ళారు? ఉన్నారు, ఒక 10 మంది దాకా ఉన్నారు 10 అక్కడ. మంది దాకా ఒక 10 వెళ్ళారు. 10 members కాబట్టి ఉన్నారు. కొంచెం ధైర్యంగా ధైర్యం ఉంది, ఒక్కడ ఉంటే అవుటే మనిషి. అది. నిజంగా చాలా బాగుందండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో సినిమాలో చూస్తాం. థ్యాంక్ యూ.